హాయ్ అండి. మన తెలుగు ఇళ్లల్లో చాలామందికి ఫేవరెట్ కర్రీ అంటే ఏంటి అంటే ఆలుగడ్డనే చెప్తారు. ఎన్నో రకాలుగా ఆలుగడ్డ కర్రీని చేస్తుంటాము. ఒకసారి అయితే ఈ పద్ధతిలో ట్రై చేయండి. మంచి క్రిస్పీగా పొడి పొడిలా మసాలా టేస్ట్తో చాలా బాగుంటుంది ఆలు ఫ్రై అయితే. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరైతే లైక్ చేయాలి. దీనికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక క్యాస్ట్ ఐరన్ కడాయిని వాడుకుంటున్నానండి. దీంట్లో ఒక 6 నుంచి 7 వరకు ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా మంచిగా కడిగేసి ఇందులో వేసుకొని డ్రై ఫ్రై చేసుకోవాలండి. అన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలి. కరివేపాకు పొడి పొడిలాడుతూ అయిపోవాలన్నమాట. అంటే మనం చేతితో నలిపితే అది పొడి అయిపోవాలి. అప్పటి వరకు వేయించేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, దాంతో పాటుగా 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసి మంచిగా వేయించేసుకొని స్టవ్ కట్టేసి ఈ పదార్థాలన్నీ చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక గ్రైండర్ పాత్ర తీసుకొని లేదా రోట్లో అయినా కూడా దీన్ని మంచిగా పొడిగా చేసుకోండి. దీంట్లో కాస్త ఉప్పు కూడా వేసి ఈ మసాలాని మీరు ఏ కర్రీలోనే వాడుకోవచ్చండి. అంత బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఈ మసాలా. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొద్దిగా ఆవాలను వేసుకోవాలండి. ఇక్కడ నేను జీలకర్రని ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి వేసుకోవట్లేదు. మీరు పోపు దినుసులుగా మినప్పప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవాలనుకుంటే అది కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లిని నేను ఇలా క్రష్ చేసి వేసుకున్నానండి, దంచేసి రోట్లో. అవి వేసుకున్న తర్వాత కాస్త పసుపు కూడా యాడ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఆలుగడ్డని నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి. ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకోవడం వల్ల అవి రంగు మారకుండా ఉంటాయి. నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి ఈ ఆలుగడ్డ ముక్కల్ని వేసి పెట్టుకోండి. ఆ ముక్కల్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. 2 పెద్ద ఆలుగడ్డలు వీటిని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. మూత అస్సలు పెట్టకూడదు. అప్పుడే ఇవి విడివిడిగా ఉంటాయి. మనం మూత పెట్టేస్తే ఆ వేడికి మెత్తగా ఉడికేసి దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట ఆలుగడ్డ. అందుకని మూత పెట్టకుండా మంచిగా పొడి పొడిగా లాడాలి అనుకుంటే అలా చేసేయండి. అలాగే మధ్య మధ్యలో కలుపుతుండండి. ఫ్రీక్వెంట్గా కలిపినా కూడా ముక్క చితికిపోయి గుజ్జులాగా అయిపోతుంది. కాస్త మధ్యలో నేనైతే ఉప్పు వేసుకున్నానండి రుచికి సరిపడా. ఎందుకంటే ఆల్రెడీ మసాలాలో కూడా ఉప్పు ఉంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒక 15 నుంచి 20 నిమిషాల తర్వాత ఇలా ఆలుగడ్డ మంచి రంగు వస్తుంది. అప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలాని దీనిపైన వేసేసి ఒక్క 5 నిమిషాలు ఇలా ఉంచేసి ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని వేడి వేడి అన్నంలో రసం కాంబినేషన్లో ఈ ఆలు ఫ్రైని పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. బ్రహ్మాండమైన రుచి అన్నమాట. ఆలు కరకరలాడుతూ మసాలా రుచితో చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎలా ఉంది అని నాకైతే కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.